And I want you to see the type of people God chooses to fill with His Holy Spirit. దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపటానికి దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటాడో మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. Luke chapter 3 and verse 1. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం. Look at the names of all these great men in the world. చూడండి, ఇక్కడ లోకంలో ఉన్న గొప్ప వాళ్ళ పేర్లన్నీ రాయబడ్డాయి. In the 15th year of the reign of Tiberius Caesar, he was the ruler in the ruler of the world, as it were, in Rome. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు, అంటే ఆ సమయంలో ప్రపంచానికి ఆయన అధిపతి, రోమా సామ్రాజ్యానికి. Pontius Pilate, governor of Judea. Herod, tetrarch of Galilee. యూదయలో ఉన్న పొంతి పిలాతు, గలిలేకు చెందిన చతుర్థాధిపతి అయిన హేరోదు. His brother Philip, tetrarch of the region of Iturea and Trachonitis. Lysanias, tetrarch of Abilene. ఇతూరియా, త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా ఉన్నాడు. అబియలేనే దేశములకు లుసానియా అధిపతిగా ఉన్నాడు. The Holy Spirit's mentioning all this with a purpose. Those are the great leaders in the world. పరిశుద్ధాత్ముడు ఒక ఉద్దేశంతో వీళ్ళందరి పేర్లు ఇక్కడ ప్రస్తావించాడు. వాళ్ళందరూ లోకంలో గొప్ప అధిపతులు, నాయకులుగా ఉన్నారు. And then the great leaders in religious Jewish society, Annas and Caiaphas, great Bible scholars. And ఆ తర్వాత యూదా మతానికి సంబంధించిన గొప్ప బైబిల్ స్కాలర్స్ ఉన్నారు. అన్న, కయప, ప్రధాన యాజకులు, religious leaders. The word of God bypassed all of them. వీళ్ళు మత సంబంధమైన నాయకులు. అయితే దేవుని యొక్క వాక్యము వీళ్ళందరి దగ్గరికి వెళ్లకుండా వీళ్ళందరినీ తప్పించుకొని and came to a man in the wilderness called John. అరణ్యములోనున్న యోహాను వద్దకు వచ్చెను. And he became the greatest prophet and man born since the time of Adam, as Jesus said. ఆదాము మొదలుకొని జన్మించిన వారందరికంటే కూడా గొప్పవాడైన ప్రవక్తగా బాప్తిమిచ్చే యోహాను ఉన్నాడు. And that's something which is characteristic throughout Scripture. లేఖనములన్నింటిలో మనం చూసినట్లయితే ఈ విధంగానే ఉంటుంది. Today in Christendom, the people who are admired are great famous people, great Bible scholars who got a lot of degrees after their names. ఈనాడు క్రైస్తవ్యంలో మనం చూసినట్లయితే పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళని, వాళ్ళ పేర్ల మీద బైబిల్ డిగ్రీలు ఉన్న వాళ్ళని ఎక్కువగా అభినందిస్తూ ఉంటారు. I think of this passage. వారి గురించి విన్నప్పుడు నేను ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. The work of God, the real work of God that will remain for eternity. దేవుని యొక్క పని, నిజముగా దేవుని యొక్క పని నిత్యత్వము నిలబడి ఉండాలంటే A lot of things that you see today in Christendom, I want to tell you, maybe you don't have discernment to see it. It's wood, hay, and straw. ఈనాడు క్రైస్తవ్యంలో నేను చూసే అనేకమైన విషయాలు ఏంటంటే, బహుశా అవి చూడటానికి మీకు వివేచన ఉండకపోవచ్చు. అవి కేవలం కర్ర, గడ్డి, కొయ్యకాలు. I've seen it clearly, and I've decided I've got only one life to live. వీటిని ఎంతో స్పష్టంగా చూశాను. తర్వాత నేను నిర్ణయించుకుంది ఏంటంటే, నేను జీవించటానికి నాకు ఒకే ఒక జీవితం ఉంది. And I want to make sure that I don't spend it building with wood, hay, and straw, but with gold, silver, and precious stones. నేను కర్ర, గడ్డి, కొయ్యకాలతో నేను నిర్మించకూడదు, కానీ బంగారము, వెండి, ప్రశస్తమైన రాళ్లతో నేను నిర్మించాలని నిర్ణయించుకున్నాను. We don't want to come to the judgment seat of Christ and discover that we spent our earthly life taken up with what was big and great. క్రీస్తు యొక్క న్యాయసింహాసనం దగ్గరికి వచ్చి అప్పుడు మనం కనుక్కోకూడదు, ఈ భూమి మీద మేమేదో బాగా పెద్దది, పేరు ప్రఖ్యాతులు గలది నిర్మించామని. In the eyes of man, a lot of things that are big or great in Christendom in the eyes of man were not what God wanted. క్రైస్తవంలో మనం చూసినట్లయితే మనుషుల దృష్టిలో గొప్పగా ఉన్నవి అనేకమైనవి, అవి దేవుడు కోరుకున్నాయి కాదు. The only way to know what God wants is by reading the scriptures. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అని మనం తెలుసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే లేఖనాలను చదవటం ద్వారా మాత్రమే. And if you are careless about reading God's word, దేవుని యొక్క వాక్యమును చదివే విషయంలో నీవు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే, if you have more time to read
other things on the internet, నువ్వు ఎక్కువ సమయం ఇంటర్నెట్లో వేరే విషయాలు చదువుతూ ఉన్నట్లయితే, if you spend more time every day with Facebook than with God's book, నువ్వు ఎక్కువ సమయం దేవుని బుక్తో కంటే ఫేస్బుక్తో గడుపుతున్నట్లయితే, don't expect to be a man filled with the Holy Spirit. Just forget it. నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడతావని నువ్వు అనుకోవద్దు, మర్చిపో. You'll drift along with the rest of Christendom, wasting your life and wasting your time. మిగిలిన క్రైస్తవ్యంతో పాటు నువ్వు కూడా కొట్టుకొని పోతావు, నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటావు, నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు. There's nothing wrong with these things. There's nothing wrong with reading the news or going to Facebook. It's a question of time. వీటిలో తప్పేం లేదు, వార్తలు చదవటం కానీ ఫేస్బుక్లో గడపటం కానీ, కానీ సమయం గురించి ఆలోచించు. When the devil cannot get Christians falling into sin, he says these Christians are careful about falling into sin. అపవాది క్రైస్తవుల్ని పాపంలో పడవేయలేకపోయినట్లయితే, పాపంలో పడే విషయంలో క్రైస్తవులు జాగ్రత్తగా ఉన్నట్లయితే, His next tactic is to keep them busy. సాతాను యొక్క తర్వాత తంత్రం ఏంటంటే వాళ్ళని తీరిక లేకుండా ఉంచటం. Busy with a whole lot of things తీరిక లేకుండా ఉండటం, అనేకమైన విషయాలు చేస్తూ తీరిక లేకుండా ఉండటం, that will not bring spiritual profit in their life. వాటి ద్వారా ఆత్మ సంబంధమైన ప్రయోజనం ఏమీ వాళ్ళ జీవితాల్లో కలగకూడదని. And a person who's eager to be filled with the Holy Spirit doesn't have time for that. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాలని తృష్ణ కలిగి ఉన్నట్లయితే వీటన్నిటికీ సమయం ఉండదు. I was mentioning yesterday that when you build a skyscraper, you first find out whether you want to pay the price. నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్లుగా నీవు ఒక ఆకాశ హర్మ్యాన్ని నిర్మించాలి అంటే దానికి అయ్యే ఖర్చును నువ్వు ముందే లెక్క పెట్టుకోవాలి. So I'm mentioning part of the price. Are you willing to give up some of those things which are not wrong? అందులో కొంత వెల చెల్లించాల్సింది ఏంటంటే కొన్ని విషయాలను నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? అందులో పాపమేమీ ఉండదు. To be told to give up the things that are wrong, we understand. తప్పుడు విషయాలను విడిచిపెట్టండి అని చెప్పినప్పుడు మనకు అర్థం అవుతుంది. Things were not in the will of God. దేవుని యొక్క చిత్తంలో లేని విషయాల్ని. But to give up that which is not wrong, but which is lawful. కానీ అది తప్పేమీ కాదు, అది న్యాయమైనదే, కానీ దాన్ని విడిచిపెట్టమంటే That's where we are tested. అక్కడ మనం పరీక్షించబడతాం. And that's what makes the difference between an ordinary believer and a man of God or a woman of God. ఒక సాధారణమైన విశ్వాసికి, ఒక దైవజనుడికి, దైవజనురాలికి ఉన్న వ్యత్యాసం అక్కడే ఉంటుంది. An ordinary believer and one full of the Holy Spirit. ఒక సామాన్యమైన విశ్వాసికి, పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడిన వ్యక్తికి వ్యత్యాసం ఇక్కడే ఉంటుంది. Generally in Christendom, in Pentecostal charismatic circles, సాధారణంగా క్రైస్తవుల్లో మనం చూసినట్లయితే పెంటికోస్టు కరిస్మాటిక్ వాళ్ళ మధ్య ఎలా ఉంటుందంటే, it is an initial experience of the Holy Spirit that's emphasized. And that's about all. ప్రారంభంలో పరిశుద్ధాత్మ యొక్క అనుభవం గురించే వాళ్ళు నొక్కి చెప్తూ ఉంటారు, ఇంకంతే. They ask you questions like, are you baptized in the Holy Spirit? వాళ్ళు ఈ విధమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. నీవు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందావా? Do you know that in the Acts of the Apostles, nobody asked that question? మీకు తెలుసు, అపోస్తుల కార్యముల్లో మనం చూసినట్లయితే ఎవరు కూడా ఆ ప్రశ్న అడగలేదు. Nobody. ఎవరు అడగలేదు ఆ ప్రశ్నని. In that way, are you baptized in the Holy Spirit? నీవు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందావా అన్నట్లుగా ఎవరు అడగలేదు. See, baptism is another religious word, like I said, prophecy yesterday. బాప్తిజం అనేది కూడా ఒక మత సంబంధమైన మాటలాగా అయిపోయింది. నిన్నటి దినం నేను చెప్పినట్లుగా ప్రవచనం గురించి. We got to understand what it really means. Baptism is a Greek word which means immersion. అసలు నిజంగా దాని అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. బ్యాప్టిజం అంటే అది ఒక గ్రీకు మాట, అంటే ముంచబడటము. And I really wish that that word had been translated immersion rather than transliterated, which is import the word from the Greek into English and nobody knows what it means. నిజంగా నేను కోరుకునేది ఏంటంటే బ్యాప్టిజం అనే మాటకి తర్జుమా చేయాలని నేను కోరుకుంటున్నాను, కానీ గ్రీకులో ఉన్న మాటని అదే విధంగా ఇంగ్లీష్లో పెట్టకుండా ఉండాలని. Because when you hear baptism, what's the picture you have in your mind? బాప్టిజం అని విన్నప్పుడు నీ మనసులోకి ఏమి గుర్తొస్తుంది చెప్పండి? For 90% or 80% of Christians, it's the sprinkling of a baby. That's baptism. 80% మంది క్రైస్తవులకి బాప్టిజం అంటే చిలకరింపు బాప్టిజం అంతే. You see it as being put under water. ఏదో నీళ్ల కింద ఉంచటం అని అనుకుంటారు. The word is immersion. So baptism in the Holy Spirit is to be immersed in the Holy Spirit. కానీ బాప్టిజం అంటే నీళ్లలో ముంచబడటం. పరిశుద్ధాత్మలో బాప్టిజం అంటే పరిశుద్ధాత్మలో ముంచబడటం. And that is to be filled with the Holy Spirit. అంటే పరిశుద్ధాత్మతో నింపబడటం. And let's get that clear. First of all, let me turn you to Acts of the Apostles, chapter 1.
మొట్టమొదట మనము దీన్ని స్పష్టంగా చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం మనం చూసినట్లయితే In Acts 1, Jesus said, there are three expressions here you see. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పారు. ఇక్కడ 3 విధాలుగా దాని గురించి చెప్పారు. Acts 1:5, అపోస్తల కార్యములు 1:5. John baptized with water, but you will be baptized, or John immersed you in water for repentance. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చెను గాని, ఇంకో మాటలో చెప్పాలంటే యోహాను నీళ్లలో మిమ్మల్ని ముంచెను గాని, మారు మనసు గురించి. But you will be immersed in the Holy Spirit. కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందెదరు, అంటే పరిశుద్ధాత్మలో ముంచబడెదరు. Not many days from now. That's one way he expressed it. కొద్ది దినముల్లోగా. ఆ విధంగా దీని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా చెప్పారు. Immersed in the Holy Spirit. పరిశుద్ధాత్మలో ముంచబడటం. There are two ways to be immersed. One is to be put into a river or a tank. ఇక్కడ ముంచబడటం అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటేంటంటే నదిలో కానీ లేకపోతే ఒక నీళ్ల ట్యాంకులో కానీ ఉంచటం. And the other is to stand under a waterfall. మరొకటి ఏంటంటే ఒక జలపాతం కింద నిలబడి ఉండటం. You stand under a waterfall, you're immersed too. నువ్వు జలపాతం కింద నిలబడ్డా కానీ నీవు ముంచబడతావు. So one is a picture of water baptism. The other is a picture of immersion of the Holy Spirit, whether ఒకటేమో నీటి బాప్తిజానికి సాదృశ్యంగా ఉంది. రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మతో ముంచబడటానికి సాదృశ్యంగా ఉంది. Holy Spirit's pictured in Revelation like a river flowing from the throne of God. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ గురించి ఏ విధంగా వర్ణించబడిందంటే దేవుని యొక్క సింహాసనం నుండి ప్రవహిస్తున్న నది వలె. And when I get under that river, it flows through me. నేను ఆ జలపాతం కింద ఉన్నట్లయితే నాలో గుండా ఆ జలపాతం ప్రవహిస్తుంది. From my innermost being into other people and blesses them. నా అంతరంగంలో నుండి అది ప్రవహించి ఇతరులోనికి ప్రవహించి వారిని ఆశీర్వదిస్తుంది. So the second expression he used here is verse 8. You shall receive power when the Holy Spirit is come upon you. ఇక్కడ రెండో విధంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. And when that actually happened in Acts 2:4, it says they were filled with the Holy Spirit. కానీ అది నిజానికి జరిగినప్పుడు 2వ అధ్యాయం 4వ వచనంలో వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. So immersed in the Holy Spirit, the Spirit coming upon them, and verse Acts 2:4, they were filled with the Holy Spirit. It's really the same thing. కాబట్టి పరిశుద్ధాత్మలో ముంచబడటము, ఆ తర్వాత పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి రావటము, తర్వాత వారు పరిశుద్ధాత్మతో నింపబడటము, ఇవన్నీ కూడా ఒకటే. Now remember what I read yesterday in John chapter 20 and verse 22, that Jesus had already breathed on them and said, receive the Holy Spirit. ఇంతకుముందు మనం చూసినట్లుగా యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి అని చెప్పారు. So the question is, did they receive the Holy Spirit at that time or not? ఇక్కడ ప్రశ్న ఏంటంటే వారు ఆ సమయంలో పరిశుద్ధాత్మను పొందారా లేదా? Was there ever a word that Jesus spoke in his life that did not take place? యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఆయన ఒక మాట చెప్తే అది జరగకుండా ఉందా ఎప్పుడైనా? When he said that somebody was healed or a demon was cast out, it always took place. కాబట్టి ఆయన స్వస్థపడమని చెప్పినప్పుడైనా దయ్యమును వెళ్ళగొట్టినప్పుడైనా ఆయన చెప్పిన మాట వెంటనే జరిగింది. What about when Jesus said, receive the Holy Spirit? మరి యేసుక్రీస్తు ప్రభువారు మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పినప్పుడు ఏం జరిగింది? I believe they did, నేను నమ్మేది ఏంటంటే జరిగింది, but they were not filled. కానీ వాళ్ళు నింపబడలేదు. Now, I don't go into analysis of all these things, because if you think of the early Christians, unfortunately, we think theological study is the way to know God. It's not. వీటి గురించిన అనాలిసిస్ జోలికి నేను వెళ్ళటం లేదు. మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో మనం చూసినట్లయితే మనం ఏమనుకుంటామంటే ఏదో వేదాంతపరమైన అనాలిసిస్ చేయటం ద్వారా దేవుని తెలుసుకుంటామని మనం అనుకుంటాం, కానీ అలా జరగదు. The early Christians did not have a Bible. ఆది క్రైస్తవుల్లో మనం చూసినట్లయితే వాళ్ళ దగ్గర బైబిలే లేదు. God, the whole New Testament was not written till about the first book was written about 15-20 years after the day of Pentecost. అసలు క్రొత్త నిబంధన అంతా అప్పుడు రాయబడలేదు. అసలు మొదటి పుస్తకం రాయబడిందే పెంతెకోస్తు తర్వాత 15-20 సంవత్సరాల తర్వాత మొదటి పుస్తకం రాయబడింది క్రొత్త నిబంధనలో. And some of the other books 30-35 years after the day of Pentecost. మరి కొన్ని పుస్తకాలు అయితే పెంతెకోస్తు దినం తర్వాత 30-35 సంవత్సరాల తర్వాత రాయబడ్డాయి. So picture an early gathering of Christians. Nobody has a Bible. మీరు ఈ విధంగా చూసినట్లయితే
ఆది క్రైస్తవులు వాళ్ళు సమావేశమైనప్పుడు ఎవరి దగ్గర బైబిల్ లేదు. There's no way, the preacher doesn't have a Bible either. బోధకుడి దగ్గర కూడా బైబిల్ లేదు. And you can't say this verse, this chapter, this verse. We have it today, it's good. వాళ్ళు అప్పుడు ఈ అధ్యాయంలో ఈ మాట ఉంది, ఆ అధ్యాయంలో ఈ మాట ఉంది అని వాళ్ళు చెప్పలేరు. మనం ఇప్పుడు కలిగిన మంచిదే అది. The only place where they had a Bible, which was only Old Testament those days, was in the synagogue, when it was in a parchment. అప్పట్లో బైబిల్ ఉన్న ఒకే ఒక ప్రదేశం సమాజ మందిరంలో ఉంటుంది. అది పాత నిబంధన. అవి చర్మపు కాగితాల మీద ఉంటుంది. They roll the scroll and see what the scripture says. ఆ గ్రంథపు చుట్టని వాళ్ళు తెరచి లేఖనాలు ఏం రాయబడ్డాయో చూస్తూ ఉంటారు. That's how they would compare scripture with scripture. But ఆ విధంగా ఒక లేఖనాన్ని మరొక లేఖనంతో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. how did these people come into the fullness of the Holy Spirit without somebody explaining the theology of the baptism of the Holy Spirit to them? పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందటం అంటే ఏంటో వేదాంత జ్ఞానాన్ని ఎవరు వివరించకుండా వాళ్ళు సంపూర్ణంగా పరిశుద్ధాత్మతో ఏ విధంగా నింపబడ్డారు మరి. Today we can do that. Look at this verse, look at that verse, look at that verse. ఈ రోజు మనం ఆ విధంగా చేయొచ్చు. ఈ వచనాన్ని చూడండి, ఆ వచనాన్ని చూడండి, ఇంకో వచనాన్ని చూడండి అని. And we study it, and there are books written on it. And the end result is I hardly find many people really full of the Holy Spirit. మనం దాన్ని అధ్యయనం చేసి అనేక పుస్తకాలు రాసి అవన్నీ ఉన్నాయి. కానీ దీని ఫలితం ఏంటంటే నిజముగా సంపూర్ణంగా పరిశుద్ధాంతో నింపబడిన వ్యక్తులు నేను చాలా కొద్ది మందినే చూశాను. Because we've made it a matter of the head. And you can sit in a meeting like this. ఎందుకంటే మనం కేవలం మనసుతో గ్రహించటము దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఇలాంటి మీటింగ్ లో మీరు కూర్చోవచ్చు. And make it a head affair. కేవలం తలకు సంబంధించిన బాహ్య జ్ఞానంతో నింపబడవచ్చు. Remember what I said yesterday? It is not for you to know. Acts 1:7. It's not for you to know, but you shall receive power in the heart. నిన్న నేను చెప్పింది జ్ఞాపకం చేసుకోండి. అపొస్తలుల కార్యములు 1:7 వాటిని తెలుసుకొనుట మీ పని కాదు, ఆయనను మీ హృదయములో శక్తిని పొందండి. The Holy Spirit does not fill the head. He fills the heart. పరిశుద్ధాత్ముడు తలను కాదు నింపేది, హృదయాన్ని నింపుతాడు. It's one of the things the Lord helped me to understand from the time I was a very young Christian. నేను యవనస్తుడైన క్రైస్తవుడిగా ఉన్నప్పటి నుంచే దేవుడు నాకు బోధించిన ఒక విషయం ఇది. When I started reading the Bible, I didn't know much about the Bible. నేను బైబిల్ చదవటం ప్రారంభించినప్పుడు బైబిల్ గురించి నాకేమీ ఎక్కువ తెలియదు. I'd never read it in my life when I was converted at the age of 19 and a half. నేను 19.5 సంవత్సరాల వయసున్నప్పుడు నేను మారు మనసు పొంది రక్షణ పొందాను. అప్పటి వరకు నేను బైబిల్ ఏం చదవలేదు సంపూర్ణంగా. But in 6 months I decided to read through the whole Bible just to get an overview of it. కానీ 6 నెలల్లో నేను బైబిల్ అంతా చదవాలి, బైబిల్ ఏముందో తెలుసుకోవాలని నేను చదివాను. And then I would take some commentaries because I didn't know anything. ఆ తర్వాత నేను కొన్ని కామెంటరీస్ చదివేవాడిని, ఎందుకంటే అప్పటిదాకా నాకేమీ తెలియదు బైబిల్ గురించి. And when I took a commentary and I found it spoke to my head, I put it away. I said, I don't want to read that. నేను ఒక కామెంటరీ చదువుతున్నప్పుడు అది నా తలతోనే మాట్లాడుతున్నట్లయితే నేను దాన్ని పక్కన పెట్టేవాడిని, ఇది నాకు అవసరం లేదని. For example, if commentary on Philippians would tell me all about the history of Philippi, and I was not interested in that. ఇప్పుడు నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు ఫిలిప్పీ గురించిన చరిత్ర అంతా వాళ్ళు చెప్తున్నారు అనుకోండి, నాకు అదంత అవసరం లేదు. I was interested in the letter to the Philippians, so I put it aside. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీద నాకు ఆసక్తి ఉంది కాబట్టి నేను పక్కన పెట్టేవాడిని. And most commentaries are like that, unfortunately. దురదృష్టవశాత్తు అనేక కామెంటరీలు అలానే ఉంటాయి. But I found one or two that really helped me to understand scripture. కానీ నిజంగా లేఖనాలను అర్థం చేసుకోవటానికి నాకు 1-2 కామెంటరీస్ పనిచేశాయి. And that started me off on the study of scripture. I didn't read many commentaries, I think only 1 or 2. నేను అనేక కామెంటరీలు చదవలేదు, కానీ 1-2 చదివాను. కానీ అవి నాకు ఏం చేశాయంటే లేఖనాన్ని ఎక్కువగా చదవటానికి ఉపయోగపడ్డాయి. That was for individual books. And that started me on studying the scripture in a way that it would speak to my heart. బైబిల్లో ఒక్కొక్క పుస్తకం ఏ విధంగా చదవాలో ఆ విధంగా సహాయపడ్డాయి. ఆ తర్వాత నేను లేఖనాలు చదువుతున్నప్పుడు దేవుడు నాతో నా హృదయంతో మాట్లాడేవాడు. You remember what the psalmist said in Psalm 119? కీర్తనలో 119లో కీర్తనకారుడు ఏం చెప్పాడో మీకు తెలుసా? If you read scripture carefully, you notice something. Psalm 119, verse 11. కీర్తనలో 119:11లో మనం చూసినట్లయితే, Thy word have I treasured in my heart, that I may not sin against you. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. Remember that word. One of the words I memorized when I was a young man. ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని నేను కంఠస్థం చేశాను. The King James Version said, Thy word have I hid or treasured in my heart, that I may not sin against you. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. So I realized I must not treasure God's word in my mind.
It's in my heart. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని నా మనసులో కాదు ఉంచుకోవాల్సింది నా హృదయంలో. If I study God's word, my mind is just to preach to other people. దేవుని యొక్క వాక్యాన్ని నేను కేవలం నా మనసులో ఉంచుకోవటానికి నేను చదివినట్లయితే అది కేవలం ఇతరులకు బోధించడానికే చేస్తాను. A lot of people, even a lot of preachers, they study the Bible to prepare sermons. అనేక మంది బోధకులు కానీ విశ్వాసులు కానీ ఏం చేస్తారంటే కేవలం ఇతరులకు బోధించడానికే బైబిల్ చదువుతారు. God didn't give us the Bible to prepare sermons. Yet most preachers, they study the Bible to prepare sermons. దేవుడు మనకు బైబిల్ ఇచ్చింది ప్రసంగాలు తయారు చేసుకోవటానికి కాదు. అయినా అనేక మంది బోధకులు కేవలం ప్రసంగాలు చేయటానికే బైబిల్ చదువుతారు. It was not meant for that. It was to keep us from sin. కానీ బైబిల్ ఇచ్చింది మనం ప్రసంగాలు చేయటానికి కాదు, కానీ పాపం చేయకుండా ఉండటానికి. Like someone said, this book will keep you from sin or sin will keep you from this book. ఈ పుస్తకం నిన్ను పాపం చేయకుండా కాపాడుతుంది, లేక పాపము ఈ పుస్తకం నువ్వు చదవకుండా చేస్తుంది అని ఒకరు చెప్పారు. Thy word have I treasured in my heart that I might not sin against thee. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. So what I want to share is always emphasize the heart more than the head. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మనం హృదయాన్ని నొక్కి చెప్పాలి కానీ మనస్సుని కాదు. When you study scripture or any doctrine, you want to understand forgiveness, understand it in your heart. కాబట్టి లేఖనం చదువుతున్నా ఏ సిద్ధాంతం చదువుతున్నా కానీ నీవు అర్థం చేసుకోవాలంటే హృదయంలో అర్థం చేసుకో. మొట్టమొదట పాప క్షమాపణ గురించి అయినా. There are a lot of people who understand justification in their head who are not justified. చాలా మంది నీతిమంతులుగా తీర్చబడటం అనేది వాళ్ళ బాహ్య సంబంధంగా అర్థం చేసుకున్నారు, కానీ వాళ్ళు నిజంగా నీతిమంతులుగా తీర్చబడలేదు. A lot of people who understand being filled with the Holy Spirit in their heads, they can explain it, but they're not filled with the Holy Spirit. చాలా మంది పరిశుద్ధాత్మ నింపటం గురించి వాళ్ళు మనసులో అర్థం చేసుకున్నారు, వాళ్ళు చాలా వివరంగా వివరించగలరు, కానీ నిజానికి వాళ్ళు పరిశుద్ధాత్మ నింపబడలేదు. God chooses the most unusual people to fill. Think of the way Jesus chose his apostles. దేవుడు తన పరిశుద్ధాత్మ నింపటానికి ఎంత అసాధారణమైన వ్యక్తుల్ని వాడుకుంటాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులుగా అపోస్తలుగా ఉండటానికి ఎవరిని పిలుచుకున్నాడు. There was a Bible school in Jerusalem run by a great professor called Gamaliel. ఒక గొప్ప ప్రొఫెసరు యెరూషలేములో బైబిల్ స్కూల్ నడిపిస్తున్నాడు, గమాలియేల్ అని. He was the professor who taught Saul of Tarsus. తార్సువాడైన సౌలుకి బోధించిన ప్రొఫెసర్ ఆయన. And there were great scholars there. అక్కడ ఎంతో వేదాంతపరమైన విద్యను అభ్యసించిన వాళ్ళందరూ. You had to be a fairly rich person's child to be able to pay for all that and study there. అక్కడ ఫీజు కట్టి ఆ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలి అంటే నిజంగా నీ తల్లిదండ్రులు ఎంతో ధనవంతులై ఉండాలి. But Jesus didn't go there to select one single person to be his disciple. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులుగా ఏర్పరచుకోవటానికి అక్కడికి వెళ్ళి ఒక్కరిని కూడా ఏర్పరచుకోలేదు. He picked up people who were ignorant of the scriptures, humanly speaking. In fact, in Acts 4, the chief priest said about Peter and John, ఇక్కడ మానవపరంగా చూడాలంటే సరిగా లేఖనాలు కూడా తెలియని వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరచుకున్నారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ ప్రధాన యాజకుడు పేతురు యోహానులతో ఈ విధంగా అంటాడు, these unlearned men, they were called unlearned because they were fishermen. ఈ పామరులు మాకు చెప్తారా అన్నాడు. ఇక్కడ పామరులు అంటే వాళ్ళు చదువుకోని వాళ్ళు, జాలరులు. They were the first people filled with the Holy Spirit. కానీ పరిశుద్ధాంతో నింపబడిన మొట్టమొదటి వ్యక్తులు వాళ్లే. Showing that God was not interested in a head knowledge of the fullness of the Holy Spirit. You can take a Bible study. ఇక్కడ పరిశుద్ధాత్మ నింపుదలకు సంబంధించి కేవలం బాహ్య సంబంధమైన జ్ఞానం మీద దేవునికి ఆసక్తి లేదని చూపిస్తున్నాడు. నువ్వు కావాలంటే ఒక బైబిల్ స్టడీ తీసుకోవచ్చు దాని మీద, on the baptism of the Holy Spirit, and be as dry as a bone in your own life. నీవు కావాలంటే పరిశుద్ధాత్మ బాప్తిజం మీద ఒక బైబిల్ అధ్యయనాన్ని తీసుకోవచ్చు, కానీ నీ జీవితంలో నువ్వు ఎండిపోయిన వాళ్ళలాగా ఉండొచ్చు. Because it's not a head matter. ఎందుకంటే ఇది కేవలం బయట అర్థం చేసుకుంటే బాహ్య సంబంధమైన జ్ఞానం కాదు. Then to whom does God give this? To those who have a thirst. Very, very important. మరి దేవుడు దీన్ని ఎవరికి ఇస్తాడు? ఎవరైతే దప్పిక కలిగి ఉంటారో వారికే ఇస్తాడు. ఇదెంతో ప్రాముఖ్యమైనది. See John chapter 7. యోహాను సువార్త 7వ అధ్యాయం మనం చూసినట్లయితే, Jesus stood on the last day of the great day of the feast. This is one of those rare instances where Jesus stood up and proclaimed the word. Most of the time he would sit and speak. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఈ విధంగా చెప్పాడు. నిలబడి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన చాలా తక్కువ సందర్భాల్లో ఇదొకటి. మిగిలిన సందర్భాల్లో అనేక సార్లు ఆయన కూర్చొని బోధించేవాడు. John 7:37, he said, if any man is thirsty, let him come to me. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం, ఎవడైనా దప్పిగొన్న యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. Who said anybody can come to Jesus? It's not true. ఎవరు చెప్పారు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావచ్చని? అది నిజం కాదు. Remember the word I quoted yesterday? Come to me, not any Tom, Dick and Harry. Those who are weary
and heavy laden. నేటి దినమున మనం చూసాము, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా ఎద్దుకు రండి అని ప్రభు చెప్పారు, కానీ ఎవరైనా అని కాదు. Lord, what if I'm not weary and heavy laden? Stay where you are. You're not invited. ప్రభు నేను ప్రయాసపడట్లేదు, నాకు ఏ భారం లేదు అంటే నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉండమంటాడు ప్రభు. What if you're not sick and tired of your defeated Christian life? Stay where you are. You're not invited. నువ్వు ఓడిపోతున్న క్రైస్తవ జీవితం పట్ల నువ్వు విసిగి వేసారినట్లయితే నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు అక్కడే ఉండు. Because he did not come to call the righteous. He did not come to call the self-satisfied. He came to call sinners who were sick and tired of their defeated life. ఎందుకంటే ఆయన నీతిమంతులను పిలవటానికి రాలేదు, వాళ్ళ జీవితాలను బట్టి వాళ్ళు సంతృప్తి చెందిన వాళ్ళని పిలవటానికి రాలేదు. ఎవరైతే వారి పాపాన్ని బట్టి విసిగి వేసారిపోయారో వారిని పిలవటానికి మాత్రమే ప్రభు వచ్చారు. And I tell you, that is the reason why so many Christians never enter into this deeper or higher Christian life. అందుకే అనేక మంది క్రైస్తవులు ఈ లోతైన క్రైస్తవ జీవితంలోనికి ప్రవేశించలేదు. There's one single reason. ఒకే ఒక కారణం ఏంటంటే They get angry and they're not sick and tired of their anger. They confess it. వాళ్ళు కోప్పడుతుంటారు, కానీ దాన్ని బట్టి వాళ్ళు విసిగి వేసారిపోరు. ఒప్పుకుంటారు, But they're not sick and tired of it. కానీ దాన్ని బట్టి వాళ్ళు విసిగి వేసారిపోలేదు. ఇంకా They lust in their mind వాళ్ళు మనసులో మోహపు చూపులు చూస్తుంటారు sexually and they're not sick and tired of it. They say, oh, well, Jesus forgives them. లైంగిక సంబంధమైన వాటిలో పడిపోతూ ఉంటారు. అయినా కానీ వాటిని బట్టి వాళ్ళు విసిగి వేసారిపోరు. ప్రభు నన్ను క్షమిస్తాడా అనుకుంటారు. Some of them even go further and watch pornography in secret. కొంతమంది ఇంకా ముందుకు వెళ్లి బూతు చిత్రాలు చూస్తూ ఉంటారు. And they have the hypocrisy to come on Sunday and sing loud. కానీ వాళ్ళు ఎంతో వేషధారంతో ఆదివారం సంఘానికి వచ్చి పెద్దగా పాటలు పాడుతూ ఉంటారు. That they're giving their eyes and their Lord, take everything, take my life and let it be consecrated, Lord, to thee. ప్రభువా నా కళ్ళు తీసుకో, నా సమస్తం తీసుకో, నీకోసం నేను అర్పిస్తున్నాను అనే మాటలు చెప్తూ ఉంటారు. And they don't feel anything about it because next week they're going to do the same old thing. కానీ ఆ మాటలన్నీ చెప్తారు, కానీ వాటిని ఏమీ పట్టించుకోరు. వచ్చే వారం మళ్ళా అవే పనులు చేసి వస్తారు. You think Jesus is inviting such people? He is not. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి వారిని పిలుస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఆయన పిలవట్లేదు. They can continue to be hypocrites and continue to sit in the best church in the world. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా వేషధారులాగానే ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న శ్రేష్టమైన సంఘంలో కూర్చొని కూడా అలానే ఉంటారు for all their life and finally end up in hell. వారి జీవితం అంతా అక్కడే కూర్చొని చివరకు నరకానికి వెళ్తారు. But if you're sick and tired of your defeated life, you're invited, brother, sister, young child, you're invited. కానీ నీ ఓడిపోయిన జీవితాన్ని బట్టి నువ్వు విసికి వేసారినట్లయితే సహోదరుడా, సహోదరి, చిన్నపిల్లలు మీరందరూ ఆహ్వానించబడ్డారు, పిలువబడ్డారు. And if you're thirsty, if any man is thirsty, ఎవడైనా దప్పిక కలిగి ఉన్నాడలా come to me. If you're not thirsty, don't come. నా ఎద్దుకు రండి. ఒకవేళ మీకు దప్పిక లేనట్లయితే నా ఎద్దుకు రావద్దు. If you want to get a Bible study on the fullness of the Holy Spirit, God says, don't come. పరిశుద్ధాత్మ నింపడం గురించి మీకు కేవలం ఒక బైబిల్ స్టడీ కావాలంటే నా దగ్గరికి రావద్దు అని ప్రభు చెప్తున్నాడు. You're not invited. Go somewhere else. నువ్వు పిలువబడలేదు, వేరే దగ్గరికి వెళ్ళు. Because you only want an intellectual answer. నీకు కేవలం మేధస్సుకు సంబంధించిన జవాబులు కావాలంతే. You may get it. There are lots of books on it. కాళ్ళు నువ్వు పొందొచ్చు, వాటి గురించి అనేక పుస్తకాలు ఉన్నాయి. I know how I began to see God for the fullness of the Holy Spirit when I was 22, 23 years old. నాకు తెలుసు, నాకు 22, 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల గురించి నేను ఎలా వెతికానో నాకు తెలుసు. I was in an assembly called the Brethren Assembly. నేను బ్రదరన్ అసెంబ్లీ అనే చర్చికి వెళ్తూ ఉండేవాడిని. We study the Bible like we study chemistry or physics, analytically and history books. మేము భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఎలా చదువుతారో అలానే బైబిల్ని కూడా చదివేవాళ్ళం. With the head. It was good. I got to know the scriptures. కేవలం బాహ్య సంబంధమైన జ్ఞానంతోనే చదివేవాళ్ళం. అది మంచిదే, దాని ద్వారా నేను లేఖనాలను తెలుసుకోగలిగాను. But I found a tremendous lack of power in my life, and they never preached the fullness of the Holy Spirit in that church. కానీ నాకు అర్థమైంది ఏంటంటే నాలో శక్తి లేదు అని నాకు అర్థమైంది. అయితే వాళ్ళు పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత గురించి, నింపుదల గురించి బోధించేవాళ్ళు కాదు. They are good people. వాళ్ళు మంచివాళ్ళు. Every church has got some limitations. మీకు తెలుసు, ప్రతి సంఘంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. But I found a lack of power in my life, and I said, Lord, there's something missing in my life. నా జీవితంలో శక్తి కొదువుగా ఉన్నప్పుడు నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నా జీవితంలో ఈ శక్తి కొదువుగా ఉంది, And I need the power of the Holy Spirit. నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి ప్రభువా. It was not through analytical study of scripture that I came to that. లేఖనాల్లో ఏదో అనాలిసిస్ చేసి చదవటం ద్వారా నేను దాన్ని పొందలేదు. It is because I honestly felt I'm not experiencing the power of the early Christians.
ఎందుకంటే ఆది క్రైస్తవులు ఎటువంటి శక్తిని పొందారో ఆ శక్తి నా జీవితంలో లేదు అని నేను యథార్థంగా గుర్తించాను కాబట్టి. I read commands in scripture that I never seem to be able to obey. లేఖనాల్లో నేను ఆజ్ఞలను చదివినప్పుడు వాటిని విధేయత చూపించలేకపోతున్నాను నేను. Have you read a verse like Philippians 4:4, rejoice in the Lord always? మీరు ఒక ఆజ్ఞను చదివినప్పుడు ఫిలిప్పి 4:4లో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. Are you disturbed when you read that verse that you're not rejoicing always? అయ్యో నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండలేకపోతున్నానే అని మీరు ఎప్పుడైనా దాన్ని చదివినప్పుడు కలత చెందుతున్నారా? You're not. I'll tell you why. Because almost 100% of the Christians you meet don't rejoice always. మీరు కలత చెందట్లేదు. ఎందుకో నేను చెప్తాను. ఎందుకంటే మీరు కలుసుకున్న 100% క్రైస్తవులు ఎవరు కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండరు. Oh, you say, well, I suppose it doesn't mean that. కాబట్టి దాని అర్థం ఇది కాదులే అని మనం అనుకుంటాం. Maybe always meant something else in the first century. ఎల్లప్పుడు అంటే మొదటి శతాబ్దంలో ఎల్లప్పుడు అది వేరులే అనుకుంటాం. Doesn't mean 24/7, maybe 6/24 or something like that in a day. వారానికి ప్రతిరోజు 24 గంటలు కాదు, బహుశా 6 రోజులు అయ్యుండొచ్చులే అనుకుంటాం. But if you're honest, you say, Lord, I don't do it. కానీ యథార్థంగా ఉన్నట్లయితే ప్రభువా నేను ఇలా ఉండలేకపోతున్నాను. Or a couple of verses later, Philippians 4:6, be anxious for nothing. ఆ తర్వాత ఫిలిప్పి 4:6లో మనం చూసినట్లయితే దేన్ని గురించి చింతపడకూడదు అని ఉంటుంది. You say, well, nothing probably meant something else in the first century. మీరేమనుకుంటారంటే మొదటి శతాబ్దంలో దేన్ని గురించి అంటే అది వేరే అర్థంలే అనుకుంటారు. What does it mean to be anxious for nothing? దేన్ని గురించి చింతపడొద్దు అంటే ఏంటి దాని అర్థం? You take a verse like that and say, Lord, I'm not living there. మీరు ఆ వచనాన్ని తీసుకొని ప్రభువా నేను ఈ విధంగా జీవించట్లేదు. That's what I mean by being sick and tired of your defeated life. నీ ఓడిపోయిన జీవితాన్ని బట్టి విసిగి వేసారిపోవటం అంటే అదే అర్థం. I'm not talking about murder and adultery and all. నేను హత్య చేయటం గురించి, వ్యభిచారం చేయటం గురించి చెప్పట్లేదు. I'm talking about seeing the standard of God in the New Testament and saying, Lord, I'm not coming up to it. క్రొత్త నిబంధనలో దేవుని యొక్క ప్రమాణాలను చూసి ప్రభువా నేను అక్కడి దాకా రాలేకపోతున్నానని చెప్పటం. Or Philippians 2:14. లేక ఫిలిప్పి 2:14 Do all things without murmuring or grumbling or complaining. సణుగులు సంశయములు లేకుండా అన్నీ చేయమని ఉంటుంది. Is it true in your life? నీ జీవితంలో అది నిజమేనా? Are you sick and tired of the fact that you're not obeying that? దానికి విధేయత చూపించలేకపోతున్నావని నువ్వు విసికి వేసారిపోయావా నీ జీవితంలో? Or in Philippians 4, further down, verse 11, I'm content in whatever state I am. లేక ఫిలిప్పి 4:11లో ఉన్నట్లుగా నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను. Is that true in your life? నీ జీవితంలో అది నిజమేనా? See, the thing is, we don't see these as sins ఇక్కడ విషయం ఏంటంటే వీటిని పాపాలుగా మనం గుర్తించం. because no preacher tells us these things. ఎందుకంటే అసలు ఏ బోధకుడు వీటి గురించి చెప్పరు. And so we see a Christendom that in a very pathetic state, అందుకే క్రైస్తవ్యాన్ని మనం చూసినట్లయితే ఎంతో దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉంది. increasing in numbers, people glorying in mega churches. సంఖ్య అయితే పెరుగుతూ ఉంది. అనేక మంది మాది చాలా పెద్ద సంఘం, మెగా చర్చ్ అని అతిశయిస్తూ ఉన్నారు. 15,000, 20,000, 30,000. Are these 30,000 people disciples? 15,000 మంది, 20,000 మంది, 30,000 మంది అని చెప్పుకుంటున్నారు. ఈ 30,000 మంది శిష్యులేనా? Are these 30,000 people who are rejoicing always, who never grumble, never complain? ఈ 30,000 మంది కూడా ఎల్లప్పుడూ ప్రభువులు ఆనందిస్తూ ఉన్నారా? సణుగులు సంశయాలు ఫిర్యాదులు లేకుండా జీవిస్తూ ఉన్నారా? Never anxious, content in what they are? No! దేని గురించి చింతపడకుండా ఉన్నారా? ప్రతి పరిస్థితిలో కూడా సంతృప్తి కలిగి ఉన్నారా? లేదు. There's not even 5 or 10 people in that 30,000 crowd who are like that. ఆ 30,000 మందిలో 5-10 మంది కూడా లేరు అలా. What are you boasting about? దేని గురించి అతిస్తున్నావు? So I'm not impressed by numbers. నేనేదో సంఖ్యను చూసి అతిశయించేవాడిని కాదు. You know, earthly people count the number of people and say so many in a church. If the angels were to ask Jesus up in heaven, how many people in that church of 30,000, Jesus may say 3. ఈ భూ సంబంధమైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంఘంలో 30,000 మంది ఉన్నారని లెక్క పెట్టుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతలను అడిగి ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టమంటే బహుశా 3 అని చెప్పొచ్చు. That's the way I want to look at it. I want to look at it, everything on earth, the way heaven looks at it. నేను కూడా అలానే చూడాలనుకుంటున్నాను. ఈ భూమి మీద ప్రతిదాన్ని కూడా పరలోకం నుండి ఎలా చూస్తారో అలానే చూడాలనుకుంటున్నాను. I don't want to look at anything on earth the way human beings look at it. ఈ భూమి మీద మామూలుగా మనుషులు ఎలా చూస్తారో అలా చూడాలనుకోవట్లేదు నేను. I want to look at a church the way heaven looks at it. Are these really disciples? సంఘాన్ని పరలోకం నుండి ఎలా చూస్తారో నేను కూడా అలానే చూడాలనుకుంటున్నాను. ఇక్కడ శిష్యులు ఉన్నారా? So, if anyone is thirsty, Lord, I long for this life. కాబట్టి ఎవరైనా దాహము కలిగినట్లా ప్రభువా నాకు ఇలాంటి జీవితం కావాలి. Ephesians 5:20 says, in everything give thanks. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:20 సమస్త విషయములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుమని ఉంటుంది. Give thanks for all things, always. సమస్త విషయాలను బట్టి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. Do I
Say, Lord, I'm not living up there. ప్రభా నేను ఆ విధంగా జీవించలేకపోతున్నాను అని మనం చెప్తున్నామా? I'm just showing you a few verses. I could show you a lot more, but I don't want you to all feel condemned. I'm just trying to show you why we are not really filled with the Holy Spirit. నేను కేవలం కొన్ని వచనాలే మీకు చూపిస్తున్నాను. అన్ని వచనాలు చూపించి మిమ్మల్ని శిక్షా విధిలోనికి తీసుకురావాలని అనుకోవట్లేదు. ఎందుకు మనం పరిశుద్ధాంతో నింపబడట్లేదు అని చెప్పడానికి నేను ఇవన్నీ చూపిస్తున్నాను. Because we're not thirsty for this life. ఎందుకంటే ఈ జీవితం గురించే దప్పిక మనకు లేదు. And Jesus doesn't invite anybody. You want an intellectual answer? Come to me. He never said that. మీకు మేధోపరమైన జవాబులు కావాలా, నా దగ్గరికి రండి అని యేసుప్రభు ఎప్పుడు చెప్పలేదు. He said, are you thirsty? మీరు దప్పిక కలిగి ఉన్నారా? Do you read my word and do you thirst? Lord, I want this life. మీరు నా వాక్యాన్ని చదివి ప్రభా నాకు ఈ జీవితం కావాలని ఆ దప్పికను మీరు కలిగి ఉన్నారా? That's how I sought God. ఆ విధంగా నేను దేవుణ్ణి వెతికాను. I did not read books on being filled with the Holy Spirit. I was just thirsty. పరిశుద్ధాంతో నింపబడటానికి నేను కేవలం పుస్తకాలు చదవలేదు, కానీ నేను నిజంగా దప్పిక కలిగి ఉన్నాను. Because I saw a standard in Scripture which I just did not have. ఎందుకంటే లేఖనాల్లో ఉన్న ప్రమాణాల ప్రకారం నేను జీవించట్లేదు అని నేను కనుక్కున్నాను. And I found all the people in my church, or most of them anyway, were pretty content with their substandard state, but I was not. నా సంఘంలో నేను చూసినప్పుడు దాదాపు చాలా మంది కూడా వాళ్ళు ఉన్న స్థితిలోనే వాళ్ళు అంతే ఉండిపోయారు. కానీ నేనైతే నా స్థితిని బట్టి నేను ఆ విధంగా ఉండాలనుకోలేదు. You know, you go into some of the slums or ghettos where people live in a very, very unhygienic state. And there are many like that in India. మీరు మురికి వాడలకు వెళ్ళి చూసినట్లయితే చాలా మంది అక్కడ అపరిశుభ్రంగా జీవిస్తూ ఉంటారు. భారతదేశంలో అనేక చోట్ల అలా ఉంటారు. Where there are no proper toilets, the drains are all filthy, there are rats and mosquitoes and cockroaches and it's filth. The roofs are leaking. And would you like to live there? అక్కడ సరిగా టాయిలెట్స్ ఉండవు, అక్కడ డ్రైనేజీ సరిగా ఉండదు, చాలా దోమలు ఉంటాయి, ఎలుకలు ఉంటాయి, బొద్దింకలు ఉంటాయి, ఎంతో మురిగ్గా ఉంటుంది, పైన సీలింగ్ కారుతూ ఉంటుంది. మీరు అక్కడ నివసించడానికి ఇష్టపడతారా? I don't want to live there. నేను అక్కడ నివసించడానికి ఇష్టపడను. Even if I have to spend half my income on renting a house, I wouldn't want to live there. ఒకవేళ నాకు వచ్చే ఆదాయంలో నేను సగం నా రెంట్కే ఖర్చు పెట్టాలన్నా కానీ నేను అక్కడ ఉన్నాను. That's a picture of most of Christendom. To me, most of Christendom and many churches, spiritually speaking, if you have eyes to see it from God's point of view, is like a filthy slum. అనేక మంది క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు. దేవుని యొక్క దృష్టితో మీరు అనేక సంఘాలను చూసినట్లయితే చాలా మంది ఆ మురికి వాడల్లో జీవిస్తున్నట్లుగానే ఉంది. What's it that makes a slum? I mean, they're all, the exterior is grand, probably millions of dollars spent on that building and the carpets and the chairs, but కానీ వాళ్ళు ఆ మురికిలో జీవించటానికి ఏమి దోహదం చేసింది? బాహ్యంగా మీరు చూసినట్లయితే వాళ్ళు ఎంతో లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు, కార్పెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అందులో. God sees it as a slum because there's sin. There's sin in the family life. కానీ దేవుడు దాన్ని ఒక మురికివాడగా చూస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో పాపం ఉంది, వాళ్ళ కుటుంబ జీవితంలో పాపం ఉంది. Number of those people are divorced who sit there. అనేక మంది అక్కడ కూర్చున్న వాళ్ళు ఇప్పటికే విడాకులు తీసుకున్న వాళ్ళు, They've disregarded marriage. వివాహాన్ని కొట్టివేశారు. And now there are even more crazy things coming into so-called churches. ఇప్పుడు అనేక సంఘాలని పిలువబడే వాటిల్లో ఎన్నో వెర్రి విషయాలు వస్తూ ఉన్నాయి. It's a slum. It's filth. అదొక మురికివాడ, అదొక మురికి. And if you have eyes to see, you will see it. చూడటానికి నీకు కన్నులు ఉన్నట్లయితే నువ్వు చూడగలవు. And say, Lord, I don't want to live in this filthy slum in my own life. I want to live pure. I want to be holy. ప్రభా, నా సొంత జీవితంలో ఈ మురికివాడలో నేను జీవించాలనుకోవట్లేదు. నేను పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను. I'm not saying we walk away from there, but keep yourself from that filth. అక్కడి నుంచి మీరు వెళ్ళిపోమ్మని నేను చెప్పట్లేదు, కానీ మీ విషయానికి మీరు పవిత్రంగా జీవించండి. If God has placed you in that church, then you must be a blessing to the other people and lead them out of their filth and their slum. ఒకవేళ దేవుడు ఆ సంఘంలో ఉంచినట్లయితే ఇతరులను ఆ మురికివాడలో నుంచి బయటకు తీసుకురావటానికి నీవు పరిశుద్ధంగా జీవించి వాడిని బయటకు తీసుకురావాలి. That's how I see it. నేను ఆ విధంగా చూస్తుంటాను. Don't be impressed by greatness. ఏదో పెద్దగా ఉందని నువ్వు దాన్ని బట్టి ఏమి అతిశయించొద్దు. You know, people think that if something's growing, that must be of God. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైనా పెద్దదవుతున్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడని వాళ్ళు అనుకుంటారు. You hear of some church, oh, it started out with just 20-30 people and it's grown to 10,000, 20,000. It doesn't impress me. 20-30 మందితో ప్రారంభించబడి ఇప్పుడు 20,000 మంది 30,000 మంది ఒక సంఘంలో ఉన్నారు అని అనేక మంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ దాన్ని బట్టి నేనేమి ఆశ్చర్యపోను. Shall I tell you how Islam has grown? ఇస్లాము ఎలా పెరిగిందో మీకు తెలుసా? Shall I tell you how Islamic fundamentalists have grown?
far faster than any Christian church. ఇస్లామిక్ ఫండమెంటల్స్ ఎలా ఎదిగారో మీకు తెలుసా? అనేక సంఘాల కంటే వేగంగా వాళ్ళు పెరిగారు. Are you going to be impressed by numbers? You got to join them. ఒకవేళ మీరు సంఖ్యను బట్టే ఆశ్చర్యపోతున్నట్లయితే వెళ్ళి వాళ్ళల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. Don't be impressed by numbers. కేవలం సంఖ్యను బట్టి మీరు అతిశయించొద్దు. Jesus was never impressed by numbers. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు సంఖ్యను బట్టి ఆయన అతిశయించలేదు. So when I'm in the midst of all this type of Christendom, if you long for the type of life that the New Testament speaks about, ఈ క్రైస్తవ్యం మధ్య క్రొత్త నిబంధనలో ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో అలాంటి జీవితాన్ని మీరు కోరుకుంటున్నట్లయితే then you will come into Jerusalem, అప్పుడు మీరు యెరూషలేమునకు వస్తారు. the true church. You know, in the end of the Bible, you read about two types of churches, Babylon and Jerusalem. ఒక నిజమైన సంఘము. బైబిల్లో చివరిలో మీరు చూసినట్లయితే రెండు రకాల సంఘాల గురించి అక్కడ రాయబడి ఉంటుంది. అదేంటంటే బబులోను, యెరూషలేము. And Babylon is called the great city, బబులోను మహా గొప్ప పట్టణము అని రాయబడి ఉంది. the mega church, 11 times. In today's language, it is the mega church Babylon. మెగా చర్చ్ అని 11 సార్లు దాని గురించి రాయబడి ఉంది. ఈ రోజుల్లో చెప్పాలంటే మెగా చర్చ్ బాబిలోన్ అని మనం పిలవచ్చు. Jerusalem is called the holy city, యెరూషలేము పరిశుద్ధ పట్టణం అని పిలువబడింది. the holy church. పరిశుద్ధ సంఘం. So you have two types of churches at the end of Revelation. It's the end of time. ప్రకటన గ్రంథం చివరిలో అంత్య దినాల్లో రెండు రకాల సంఘాలే ఉంటాయి. The mega church and the holy church. ఒక మహా పెద్ద సంఘము, పరిశుద్ధ సంఘం. Which one do you want to be a part of? నువ్వు ఎందులో ఉండాలనుకుంటున్నావు? Which one where gets greater recognition on earth? ఈ భూమి మీద ఎక్కడ ఎక్కువ గుర్తింపు వస్తుంది? Which pastor gets invited to big TV programs to be interviewed? పెద్ద పెద్ద టీవీ ప్రోగ్రాంలో ఇంటర్వ్యూ చేయడానికి ఏ పాస్టర్ని పిలుస్తారు? Not the one from the holy church. పరిశుద్ధ సంఘం నుంచి పిలవరు. The mega church. Who wants to be interviewed in those TV programs anyway? మెగా చర్చ్ నుంచే పిలుస్తారు. నిజానికి ఆ టీవీ ప్రోగ్రాంలో ఇంటర్వ్యూ నన్ను ఎవరైనా చేయాలని ఎవరు అనుకుంటారు? We want to be accepted by God, not recognized in the world. మనము దేవుని చేత అంగీకరించబడాలి కానీ ఈ లోకం చేత గుర్తింపు పొందటం కాదు. We're not interested in Time magazine recognizing us, టైమ్ మ్యాగజైన్ నన్ను గుర్తించాలి అనే ఆసక్తి నాకేమీ లేదు. but that Almighty God recognizing us. And I'll tell you honestly, Satan recognizing me. సర్వశక్తివంతుడైన దేవుడు నన్ను గుర్తించాలన్న ఆశ. నేను యథార్థంగా చెప్పేది ఏంటంటే సాతాను కూడా నన్ను గుర్తించాలని. That's more important. అది ఎంతో ప్రాముఖ్యమైనది. You know, once somebody tried to cast out the demon, and the demon said, Jesus I know and Paul I know. Who are you? ఒకసారి ఒక వ్యక్తి దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి చూస్తున్నప్పుడు ఆ దయ్యం ఏమనిందంటే, నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవరు అనింది. And I tell you, Jesus knows that the devil doesn't recognize great people in the world, దయ్యము ఈ లోకంలో గొప్ప వాళ్ళనేమి గుర్తించడు. but he recognizes a Jesus and he recognizes a Paul. కానీ ఆ దయ్యము యేసుని, పౌలుని గుర్తించాడు. Men who were full of the Spirit, humble men whom the devil trembled when such people are around. పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడిన వ్యక్తులు, దీనులైన వ్యక్తులు, అలాంటి దైవజనులు ఉన్నప్పుడు అపవాది ఎంతో భయపడతాడు. Do you want to be one like that? You can be నువ్వు కూడా అలా ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఉండొచ్చు, if you're willing to pay the price. నీవు వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే. Jesus said, sit down and count the cost if you want it. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నీకు ఇది కావాలంటే కూర్చొని నీవు లెక్కించుకో. And I'll tell you one thing, if any of you are not continuously full of the Holy Spirit, there is only one reason. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడకుండా మీరు ఉంటున్నట్లయితే ఒకే ఒక కారణం. You are not willing to pay the price. నీవు వెల చెల్లించటానికి సిద్ధంగా లేవు.